రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరి బాలాజీ గుడిలో పూజారి దాడిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే రామరాజ్యం వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి వీర రాఘవరెడ్డికి 14 రోజుల రిమాండ్ కూడా తరలించారు. వీర రాఘవరెడ్డిని చంచల్గూడ జైలుకి ఇప్పుడే తరలించారు. దాని తర్వాత వెలుగులోకి మెల్లమెల్లగా వస్తున్నాయి వీర రాఘవరెడ్డి అనుచరులు, ఇంకా అరాచకారులు కూడా బయటపడుతున్నాయి. అసలు ఏముంది దీని వెనకాల, ఈ ఒక నల్లటి దుస్తులు వేసుకొని ఈయన ఏమేం చేస్తున్నాడు అనే ప్రతి ఒక్క పనిని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ధర్మరక్షణ కోసం అంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఈ సంస్థకు ప్రత్యేక హక్కులు ఉన్నాయంటూ ప్రచారం చేశాడు. మండలాల్లో మరియు జిల్లాల్లో వారీగా అందరికీ రామరాజ్యం పాలకులు పేరిట అందరికీ ప్రైవేట్ సైన్యంగా సిబ్బంది చేసి ఆ ప్రైవేట్ సైన్యం అందరిపైన దాడికి పాల్పడుతున్నాడు ఈయన. అయితే ఈ ప్రభుత్వానికి సమాంతరంగా తన సంస్థను పనిచేస్తుందంటూ ప్రచారాలు కూడా కొనసాగించాడు. ఇటీవలే పూజారులు, స్వామీజీలు టార్గెట్గా పెట్టుకొని దాడులు కూడా చేశాడు. వీరరాఘవరెడ్డి అనుచరుల కోసం పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. మరి దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ కూడా లైన్లో ఉన్నారు. సురేష్, చెప్పండి, అసలు పూజారి దాడిపై వెనుక అసలు నిజాలు ఏంటి? అండ్ ఇప్పటికైతే 14 days రిమాండ్ కూడా తరలించారు. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? రంగరాజన్ పైన దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగినప్పటికీ కూడా చిలుకూరు బాలాజీ గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియదు. టీవీలో వచ్చిన తర్వాతే రంగరాజన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, గొడవకు గల కారణాలు ఏంటి, ఎందుకు దాడి చేశారనే వివరాలన్నీ కూడా ఆయనని అడిగి తెలుసుకొని పరామర్శిస్తున్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తూ ఉంటారు. అసలు రంగరాజన్ పైన దాడి జరిగిన విషయం తెలుసుకొని ఆయనని పరామర్శించడానికి కూడా లోనికి వెళ్తున్నారు. అయితే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇదే రూట్లో ఎవరైతే వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులందరూ కూడా కలిసి వెనుక సైడ్ ఉండే రంగరాజన్ ఇంటి వైపుకి వెళ్ళి రంగరాజన్ని కలవాలని చెప్పేసి అక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భక్తుల్లాగా లోపల చొరబడిన తర్వాత రంగరాజన్ని ఒక్కసారిగా దాడి చేసి ఆ పైన ఆయనను కింద కూర్చోపెట్టి అనేక మాటలు అంటూ భయాందోళనకు గురి చేసి బెదిరించే ప్రయత్నం కూడా చేసినటువంటి వీడియోలన్నీ కూడా మనం నిన్న టెలికాస్ట్ చేసాం. అందులో చూసాం స్పష్టంగా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో చిలుకూరు బాలాజీకి సంబంధించి ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నాడు. ఇక్కడ హుండీ కూడా ఏర్పాటు చేయకుండా భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలు కోరుకోవాలని చెప్పేసి కూడా హిందూకి సంబంధించిన ప్రచారం చేస్తూ వస్తున్నాడు. కానీ నిన్న ఏదైతే శుక్రవారం రోజు ఒక్కసారిగా రామరాజ్యం పేరుతోని వీరరాఘవరెడ్డి దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ టెంపుల్ని ఎంచుకొని రంగరాజన్ని టార్గెట్ చేయడానికి కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఈయన వెనకాల ఉన్న వారిని బయటికి తీయాలని చెప్పేసి కూడా భక్తులు, రంగరాజన్కి సంబంధించిన అభిమానులు కూడా కోరుతున్నారు. ఆ రోజు ఒకవేళ ఊర్లో ఉన్న వారికి విషయం తెలిస్తే ఈ ఊరు కూడా వారు దాటేవారు కాదని చెప్పేసి కూడా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. భక్తుల ముసుగులో వచ్చి రంగరాజన్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా వారందరూ చెప్తున్నారు. కాబట్టి ఉదయం నుంచే ఈరోజు, ఎందుకంటే నిన్న విషయం బయటికి వచ్చిన తర్వాత రంగరాజన్కి సంబంధించి దాడి జరిగింది. వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తున్నాడు. తనకి ప్రత్యేకమైన సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో మోహరించి తనకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థను కూడా శాసించే వీలు ఉన్నటువంటి చట్టాలు తనకు ఉన్నాయని చెప్పేసి కూడా తాను ప్రచారం చేసుకుంటూ మొత్తం కొంతమంది యువకులను గ్యాదర్ చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ తరహా దాడులకు పాల్పడుతున్నట్టుగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరరాఘవరెడ్డి హిందూ సమాజం కోసం పాటు పడితే హిందువులనే టార్గెట్ చేసి హిందువులపై ఎలా దాడి చేస్తాడు, ఇలాంటి రంగరాజన్ లాంటి అర్చకుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇతనికి సంబంధించి వీరరాఘవరెడ్డికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన పూర్తిగా విచారణ జరపాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న బజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శ్రీరాములు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఒక రౌడీలాగా కనబడుతున్నాడు. అతను రంగరాజన్పై దాడి చేయడం, ఆయన అనుచరులను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక రౌడీ షీటర్ల లాగా ఆలయంలోకి ప్రవేశించి అర్చకుడైనటువంటి రంగరాజన్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా బజరంగ్ దళ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అర్చకుల సంఘ పంతులు కూడా రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన హిందూ సమాజం కోసం, రామరాజ్యం కోసం తాను రంగరాజన్ తాపత్రయపడుతూ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నటువంటి రంగరాజన్ పైనే ఇలా దాడికి పాల్పడ్డ వీరరాఘవరెడ్డి అసలు ఎవరు, వీరరాఘవరెడ్డి చిలుకూరు ఎందుకు వచ్చాడు, ఎందుకు దాడి చేశాడు అనుచరుల పైన పూర్తిగా దర్యాప్తు చేయాలి.
అనుచరులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరరాఘవరెడ్డి ఇక్కడికి రావడం, తనకి ముందు సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టడం, తనకి సపరేట్గా సైన్యం ఏర్పాటు చేస్తున్నాను, గ్రామానికి ఒక యువకుని, హిందూ యువకుని అప్పచెప్పాలి, మేము రామరాజ్యం స్థాపించబోతున్నాం అని చెప్పేసి కూడా అనేక వీడియోలు చేసి అందులో తనకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయ వ్యవస్థని మేము శాసించడానికి బయలుదేరామని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే వీరరాఘవరెడ్డికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ పైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా నిత్యం వందలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను కేతిరెడ్డిపల్లి మైనాబాద్ మండలం అండి. ఈ రంగరాజన్పై దాడి జరిగింది, మీకు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక హిందూ సమాజంపై దాడి జరిగినట్టు నేను భావిస్తున్నాను. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరని నేను మరీ మీడియా వారిని, ప్రజాప్రతినిధులను, రామభక్తులను, ఇక్కడున్న హిందూ సమాజాన్ని కోరుచున్నాను. అతను ఈ హిందూ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి రంగరాజన్ని హిందూ రామరాజ్యం పేరుతోనే వీరరాఘవరెడ్డి దాడి చేశారు. దీన్ని ఎట్లా చూసారు అసలు ఆయన? అవన్నీ మేము ఖండిస్తున్నట్టు, ఏదో అతని వేరే ఉద్దేశంతో చేయొచ్చు, కానీ అతను ఏముందో తగిన విచారణ చేసి అతని మన నిజానిజాలు కక్కించాలని నేను కోరుచున్నాను. అతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను ఒక హిందూవాదిగా. మీరు ఎప్పటి నుండి వస్తారు ఈ టెంపుల్కి? నేను 1988 నుంచి అండి. అప్పటి నుండి కూడా చూస్తున్నారు కదా రంగరాజన్ గారిని, మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు, దినదినంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎట్లా చూస్తారు అసలు ఆయనకు సంబంధించి? ఆయన వ్యక్తిగతంగా కానీ, గుడి నిర్వహణలో కానీ చాలా అద్భుతంగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అతను ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దింది. అతనికి చాలా ధన్యవాదాలు చెప్పబోతున్నాను అని నేను అతన్ని మాత్రము కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను, వీరరాఘవరెడ్డిని. మీరు ఇదే టెంపుల్కి వస్తారమ్మా? ఎప్పటి నుండి వస్తారు? 18 years. ఎట్లా చూస్తారు పంతులు గారి మీద దాడి చేసి ఇంట్లోకి చొరబడి అని చెప్పేసి? కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను. అయితే భక్తులు కూడా అదే కోరుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుండి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తాము, ఏదైతే రంగరాజన్ వల్లనే ఈ టెంపుల్ అంతా కూడా అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఒక్కసారిగా దాడి జరిగిందని తెలుసుకొని షాకుకు గురయ్యాము, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు రంగరాజన్ని టార్గెట్గా చేసుకొని ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఈ దాడి వెనకాల కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై కూడా పూర్తిగా విచారించి బయటికి తీయాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్నారు. పూర్తిగా ఎందుకంటే ఈ టెంపుల్లో అనేక రోజుల నుంచి కూడా చాలామంది భక్తులు నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 101 ప్రదక్షిణలతో పాటు భక్తులందరూ కూడా తమ కోరిన కోరికలు ఇక్కడ తీరుతాయని చెప్పేసి కూడా సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. అలాంటి రంగరాజన్ పైనే ఇక్కడ దాడికి పాల్పడ్డటువంటి ఎవరైతే వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుతున్నారు. ఖచ్చితంగా వీరరాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే ఆయన హిందూ రామరాజ్యం పేరు చెప్తున్నాడు, కానీ హిందూ సమాజం కోసం పాటుపడేటటువంటి గురువులను, స్వామీజీలపైనే అటాకులు చేస్తూ దాడులకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇతని గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా అంటున్నారు. మీరు ఎప్పటి నుండి వస్తారమ్మా చిలుకూరు బాలాజీ టెంపుల్కి? 10 years నుంచి వస్తాం. రంగరాజన్ పైన కొంతమంది దాడి చేశారు, తెలియదండి మాకు. మేము రావడం ఫస్ట్ టైం. మా అమ్మాయి 10 years నుంచి వస్తాం. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? నేను 10 years నుంచి వస్తున్నాను, బట్ ఆ విషయాలు ఇంకా తెలియదు నాకు. అంటే మీరు రెగ్యులర్గా వస్తుంటారు కదా, రంగరాజు గారిని కూడా ఇక్కడ చూస్తుంటారు కదా ప్రదక్షిణలు చేస్తారు? చూస్తుంటాను. నాకు ఇది కొత్తగా తెలిసింది, ఆ విషయం నాకు ముందు తెలియదు. అయితే అందరూ కూడా, ఎందుకంటే నిన్నటి వరకు ఈ దాడి గురించి ఎవరికి తెలియదు, మీడియాలో వచ్చిన తర్వాతే కొందరికి విషయం తెలిసిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ శుక్రవారం రోజు ఈ దాడి జరిగింది. శుక్రవారం రోజు రంగరాజన్ పైన ఇంట్లోకి చొరబడి వీరరాఘవరెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన అనుచరులు 20 మంది బ్లాక్ డ్రెస్ వేసుకొని కండవాలు ధరించి లోపలికి ఇంట్లోకి వెళ్ళి మొదట భక్తుల్లాగా మాట్లాడి ఆ తర్వాత ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని చెప్పేసి, ఆ దాడి తర్వాత రంగరాజన్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కింద కూర్చోపెట్టి వీరరాఘవరెడ్డి కుర్చీలో కూర్చొని బెదిరింపులకు పాల్పడుతూ నువ్వు మారాలి, నువ్వు అర్చకునివే కాదు అంటూ కూడా ఆ వీడియోలో కూడా రికార్డు వాళ్ళే చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీని వెనకాల
ఏం జరిగిందనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా రంగరాజన్ డిమాండ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన అభిమానులు ఇక్కడ బాలాజీ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి లోతైన దర్యాప్తు చేసి ఈ వీరరాఘవరెడ్డి ఎవరు, అసలు వీరరాఘవరెడ్డి రంగరాజన్ని ఎందుకు టార్గెట్ చేశాడు, అంత అవమానకరంగా, అంటే వయసులో కూడా రంగరాజన్ ఆ వీరరాఘవరెడ్డి కంటే పెద్ద అయినా కానీ ఇలా ప్రధాన అర్చకులు ఉన్నటువంటి రంగరాజన్ని టార్గెట్ చేయడానికి గల కారణాలపైన కూడా దర్యాప్తు చేసి లోతుగా విచారించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. కొత్త వారు ఎవరైనా ఒకవేళ వస్తే రంగరాజన్ ఇంట్లోకి పంపించాలన్నా కూడా వారిని అడిగి వారు ఎక్కడి నుండి వచ్చారు పూర్తి వివరాలు అడిగే పంపిస్తున్నారు. కాబట్టి నేను ఎలాంటి భయపడను, ఖచ్చితంగా స్వామివారి సేవలోనే కొనసాగుతాను అని చెప్పేసి రంగరాజన్ చెప్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే ఈ ఘటనలు జరిగిందో ఈ ఘటన కాకుండా పూర్తిగా తాను ధైర్యంగానే ఉన్నాను, తాను భయపడ్డానని చెప్పేసి కొంతమంది అనుకున్నప్పటికీ కూడా అలాంటి భయాలు ఏవి లేవు. నేను ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ నిర్వహణ అదేవిధంగా స్వామివారి సేవలోనే వెంకటేశ్వర స్వామికి తప్ప నేను ఎవరికి భయపడను అని చెప్పేసి కూడా రంగరాజన్ గట్టిగా చెప్తున్నారు. అదే ఊరు ప్రజలకి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉదయం పరామర్శించిన సందర్భంలో అదే విషయం ఊరు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, చట్టం పని తాను చేసుకోపోతుంది కాబట్టి అందరికీ శిక్ష పడుతుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సురేష్. నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4 ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి నీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్-4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్రిబ్యూషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్-4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే.
ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా నాయన? దొంగలు ఎవరు మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? అవునని కాపాడితే నన్ను 9 రోజులు జైల్లో పెట్టిరు. చెప్తున్నా హైకోర్టు అన్నా సుప్రీం. నువ్వు చెప్పా రాజ్యం ఏం చెప్తుందో? కత్తిబడిలో చెప్పమంటుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజు ప్రకాష్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి ఆయన, నువ్వు చెప్పా రాజ్యం ఏం చెప్తుందో? ఎస్, అయితే ఇదే అంశంపై పూజారిపై చేసిన దాడి వెనకాల అసలు నిజాలు ఏంటి అని మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, చెప్పండి, అసలు పూజారి దాడిపై అసలు దీనికి గల కారణాలు ఏంటి? దీని వెనకాల ఉన్న నిజాలు ఏంటి? లక్ష్మి, మనం చూసుకున్నట్టయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఎంతో ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారు కోరుకున్న కోరికలని ఇక్కడ చెప్పుకొని దాని తర్వాత నెరవేరిన తర్వాత ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తారు. మనకి చిలుకూరు బాలాజీలో ఉన్న రంగరాజన్ కూడా ప్రధాన అర్చకులుగా ఇక్కడైతే వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారి తండ్రి, వారి కొడుకు కూడా అదే అర్చకుడి పొజిషన్లో ఇక్కడ నిత్యం పూజలు అందిస్తుంటారు స్వామివారికి. అయితే రీసెంట్గా శుక్రవారం రోజునైతే కొంతమంది ప్రైవేట్ ఆర్మీ వచ్చి అయితే ఇక్కడ రంగరాజన్ పై దాడి జరిపినట్లుగానైతే మనకి వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వార్తలలో ఉన్న నిజాలు ఏంటి అని అంటే, ఒక వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి 20 మందితో ఒక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని తను ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇక్కడ గుళ్ళోకి వచ్చే ఇక్ష్వాకు వంశానికి చెందిన భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఒక ఆర్మీగా తయారు చేసి తనకు అప్పగించాలని. ఎందుకనంటే అతను ఒక సైన్యాన్ని తను తయారు చేసుకున్నాడు. ఆ సైన్యానికి రామరాజ్యం అనే ఒక పేరు కూడా పెట్టాడు. ఈ రామరాజ్యం అనే ఒక సంస్థనైతే ఆయన 2020లో అయితే దాన్ని మొదలు పెట్టాడు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క గుళ్ళని మన గుళ్ళో ఉన్న పంతులని టార్గెట్ చేసి అప్పటి నుంచి కూడా ఈ పంతుల పైన దాడికి ఒడిగడుతున్నాడు. ఈ దాడిలో అతను చెప్పేది ఏంటి అని అంటే, నాకు ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆ గోత్రస్తులు ఎవరైతే ఉన్నారో వారిని నాకు ఒక ఆర్మీ లాగా తయారు చేసి అప్పగించాలి. అదేవిధంగా వారిని పోషించడానికి ఎవరైతే వైష్ణవ గోత్రాలు ఉన్నారో వారిని వాళ్ళకి పోషకులుగా ఉంచాలని చెప్పేసి రంగరాజన్ని అడగడం జరిగింది. దానికి ఆయన నిరాకరించడంతో ఆయన పైన భౌతికంగా కూడా దాడి చేశారు. ఈ మొత్తం అంతా కూడా వీళ్ళే ఎవరైతే వీర రాఘవరెడ్డి ఉన్నారో వారి సైనికులు వారే మొత్తం కూడా ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు ఏదైతే అతన్ని కొట్టడం జరిగిందో ఆ వీడియోస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఎడిట్ చేసి మరి వీటిని పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇది యూట్యూబ్లో వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగానైతే ఇలా రంగరాజన్ పై దాడి జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఆ దాడి జరిగే సమయంలో అతని కొడుకు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ కొడుకు ఆపడానికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా కొట్టడం జరిగింది. సో వీళ్ళు కంప్లీట్గా టెంపుల్స్ని టార్గెట్ చేసి ఈజీ మనీ కోసం ఒక సంస్థ పేరుని పెట్టుకొని వీళ్ళు ఇలాంటి దాడులకు ఒడిగడుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు అన్నది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇది ఇప్పుడు పంతులు గారి పైన అయితే దాడి జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. అసలు మీకు తెలిసినంత వరకు ఇక్కడ టెంపుల్ గురించి మీకు ఎంత తెలియదు నాన్న. మేము బయట ఉంటుంది శుక్రవారం నాడు పబ్లిక్ మస్తు వస్తారు, పూజలు అవుతాయి, పిల్లలు గనులకు ప్రసాదం ఇస్తారు, అన్నీ జరుగుతాయి, అన్నదానం చేస్తారు, అన్నీ నడుస్తాయి.
మళ్ళీ వాళ్ళు వచ్చి లోపలికి తోలుకుపోయిన దాకా మాకు తెలియదు. మాకు ఇప్పుడు బయటనే ఇయ్యాలని తెలుస్తుంది. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఎట్లా చూస్తుండే పంతులు గారు? మంచివాడు అయ్యేపటికనే మేము బతున్నాం. ఇక్కడ అంతా వచ్చిన భక్తులను కూడా దూరం కొట్టకుండా అందరినీ దగ్గర గుంజి అందరికీ మంచిగా చేసి తోలిస్తాడు. కానీ ఎవరి దూరం కొట్టలేదు ఆయన. కానీ ఆయన అంత పూర్తి చేయాలని అంత ఖచ్చితంగా ఏమున్నది. అంటే ఇప్పుడు మీకు తెలిసింది కదమ్మా ఇవాళ ఇట్లా దాడి జరిగిందని, దానికి మీరు ఎలా స్పందిస్తారు? మేమందరం ఆయన తోటే పాట ఉండాలి. ఎందుకంటే మేము అన్నం తింటున్నాం, 10 రూపాయలు దేవుని పుణ్యాన ఆయన పుణ్యాన ఉండి మేము బతున్నాం. మేము సరిగ్గా ఉండాలి. ఆయన ఎటు విధంగా నడుస్తూ మేము కూడా వెనక నడవాలి. అది బాధ అనిపిస్తుంది అమ్మ. ఇవాళ మాకు దేవుడు అంటాడు రక్షించిండు. ఆయన చుట్టూ కూర్చున్నబెట్టుకొని ఒకరిని మొరగల మీద కూర్చున్నబెట్టుకుందా అంటే మాకెంత బాధ అవుతుంది. ఇన్నేళ్ళ సంది ఒక్కరు కూడా ఇట్లా ఆటంకం చేయలేదు. ఈ గుడికి ఇంత వరదాకా ఎవరు రాలేదు. అన్నీ పోరాడుకుంటూ వచ్చిండు ఆయన. పోరాడుకుంటూ బీదలను సాధులను అంతా గుడ్డి గులాంని అంతా నడుపుకుంటూ వస్తున్నాడు. కానీ అంత పూర్తి పని చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయనను ఇంత పూర్తి పని చేయవద్దు. వచ్చిన వాడికి చాలా చికిత్స చేసేయాలి, అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ని రోజులు అయితే మాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజే మేము తెలుసుకున్నాం. తెలిసినప్పటికీ కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే వ్యక్తి వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపుగా ఈ 20 మందితోటి తను ఒక సైన్యాన్ని తీసుకొని వచ్చి అయితే డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఆయన అంటే ఇన్ని రోజులుగా ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా ఇలా కొట్టి ఆయనని ఇలా హింసించడానికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి పూజారిని తనకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చెప్పారు. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చిలుకూరు బాలాజీలో ఇన్ని పూజలు జరుగుతున్నాయి, ఇన్ని ప్రసంగాలు చేశారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బిహేవ్ చేయలేదు. వాళ్ళు ఇలా వచ్చి చేయడం అనేది బాధాకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఏ రోజైతే శుక్రవారం రోజు ఉదయం రాత్రి 2 గంటల వరకు వీళ్ళు కుంభమేళ వెళ్ళి రావడం జరిగింది. సో అప్పుడు వీళ్ళు వచ్చి కలిసినప్పుడు నేను ఇవాళ మాట్లాడలేను, నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి, నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా అతను నాకే టైం ఇవ్వవా అని చెప్పేసి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి అలా రౌండప్ చేసేసి మరి అతన్ని అయితే హింసించడం జరిగింది. సో మరిన్ని విషయాలు కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, ప్రధాన అర్చకుల పైన దాడి జరిగిందని చెప్పేసి అంటున్నారు, మీకు ఈ విషయం తెలుసా? మాకైతే ఈ విషయం తెలియదు, ఈరోజే తెలిసింది. మాకు అయ్యగారిని ఇట్లా చేసిరని కూడా తెలియదు అసలు. ఫస్ట్ తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం కూడా అనిపిస్తుంది. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మా అయ్యగారు అయితే మాకు ఆయన మాకు ఆయన ఉంటూనే బతికినాం మేము. ఎంత గొడవలు వచ్చినా ఏది వచ్చినా ఆయన అన్ని తట్టుకున్నాడు. ఆయనకి ఇంత బాధ అయితే ఎప్పుడు రాలేదు. అంతని ఇప్పుడు ఆయనకు అట్లా అయిందంటే మాకే చాలా బాధ అవుతుంది. ఆయనకి ఎంత బాధ అవుతుంది. మేము బతికేదే ఇక్కడ, మాకు ఏది పొలము చేన్లు ఏవి లేవు, ఏది దేవుని కాడకి ఇంత పూర్తి బతుకుతున్నాము. మా స్వామికి ఇట్లా అయిందంటే మాకే బాధ అనిపిస్తుంది. అంటే మీరు చూసినంత వరకు అయ్యగారు మీతో ఏ విధంగా ఉంటారు? అంటే మామూలుగా మంచిగానే ఉంటారు. కానీ ఎందుకన్నా ఇప్పుడు కాదు ఇక్కడ జరిగిన కాదు, మాకైతే భయం ఏం లేదు. అంటే పర్మిషన్ తీసుకుంటాం కదా, అట్లా మాట్లాడతారు అని భయపడతారు అంతే. ఇప్పటి వరకు అయితే మాకు తెలియదు. ఆ రోజు శుక్రవారం రోజు జరిగిందంటమ్మా, అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే ఎవరికి కూడా ఈ దాడి జరిగిందన్న విషయం అయితే ఎవరికి తెలియదు. ఇది తెలిసినప్పటి నుంచి మాకు కూడా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే మేము ఈ టెంపుల్ ఉన్నప్పటి నుంచి మేము ఎప్పటి నుంచో ఇక్కడ మేము ఉంటున్నాము. మాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఏమి లేవు. మేము ఇక్కడ టెంపుల్లో టెంకాయలు మరియు పూలు అమ్ముకుంటూనే మేము మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అప్పటి నుంచి కూడా మాకు ప్రధాన అర్చకుల గురించి తెలుసు. కాబట్టి మాకు ఇలా జరగడం అయితే చాలా బాధాకరంగా ఉంది. ఇది కేవలం డబ్బుల కోసం, ఏదైతే ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కేవలం డబ్బుల కోసమే ఇలా హింసించి వీళ్ళు ఇప్పుడు ఇలా దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో 2 పంతుల పైన కూడా మేము దాడి చేశాము అని చెప్పేసి మనకి అక్కడ ఉన్న వీడియోలలో, మనకి ప్రొవైడ్ చేసిన వీడియోలలో కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అంటే కేవలం ఏదైతే ఈజీ మనీ ఉందో జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకొని ఈ సైన్యాన్ని ఒక పెద్ద సైన్యంగా ఫామ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఎలాంటి అవగాహన లేని పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఒక సైన్యంగా ఫామ్ అయ్యి ఇలా మన హిందువులలోనే హిందువులకి గొడవలు పెట్టే విధంగా వారిపైన దాడి చేసే విధంగానైతే చేస్తున్నారని తెలుస్తుంది. లక్ష్మి, Thank you so much for the information, Shravani. Not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికిండు. ఇదే పని
ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ ఇక్కడ చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4? ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతారో తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్పానాలు పట్టుకొచ్చి నీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో